రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన మీరు అలా చూసి ఉంటారు. ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళీ చూపి. ఆదిత్యనాథ్ దాస్ బనకచెర్ల యాడుంది అంటాడు. Banakcherla is in Goa, sir. That's okay. That location, it is in Prakasham Jilla, sir. Prakasham Jilla. You are facing? No, sir. ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు పొద్దుగాలు లేస్తే. మీరు విన్నారు కదా, నల్లమలకి వెళ్ళొచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు కదా. ఇక నల్లమల గురించి మాట్లాడతాడు. జర అది కూడా చూపివే లేదా వీడియో? సరే, నల్లమల మీద నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు, వెకిలి మాటల వెర్రి బిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. నల్లమల్ల కిందికి వస్తుంది యాడు ఉంటుంది అని కూడా అడుగుతాడా? ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంత విషం. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ, విషం ఎక్కువ.